ఇప్పుడే వచ్చిన తాజా వార్త ఏంటంటే అఘోరి అరెస్ట్. అఘోరి దొరకడానికి మేజర్ కారణం, దొరకబట్టడానికి చాలా రోజుల నుంచి తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు కాలిస్తుంటే నేను ఉత్తరాఖండ్ లో ఉన్నా, ఇంకో తానున్నా శ్రీవర్షిని విషయానికి వస్తే బావా 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 ఎటువాయమ్మ నీ బావా. అఘోరిని ఎలా అరెస్ట్ చేశారు, ఏం చేశారంటే కేదార్నాథ్ లో ఎక్కడైతే పెళ్లి చేసుకున్న దగ్గరే ఇప్పుడు ఉండి అఘోరి యాక్టింగ్, అఘోరి పెట్రోల్ బంకులు, అఘోరి కథలు, అఘోరి కట్టెలు, అఘోరి కుక్క పిల్లలు, అఘోరి శ్రీవర్షన్లు. మరి పోలీసులు వస్తున్న విషయం అఘోరికి మంత్రాల త్రుగా తెలియలేదా? మరి పోలీసులు ఎందుకు కట్టేయలేదు మేము మంత్రాలు వచ్చినామైతే? మీకు ఇంకో వీడియోలా కొన్ని ఏం జరిగినాయి, ఎవరెవరు ఉన్నారు, అఘోరి వెనుక ఎవరుండేది చేయించారు, అఘోరి అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడింది, పెట్రోల్ పోసుకుంటాను ఎందుకు బ్లాక్ మెయిల్ చేసింది, ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులతో ఏం మాట్లాడింది? అన్నా అన్నా పనుకున్నావేందన్నా? లే అన్నా, అఘోరి అరెస్ట్ అయిందంట అన్నా. అవునన్నా, లే అన్నా, వీడియో కొట్టు అన్నా. జ్వరం వచ్చినట్టు అవుతుంది. అఘోరి మంత్రాలు ఏమైనా వేసిందా? నాకు మొత్తం చైల్డ్ వేస్తారు ఇట్లా పట్టుకుని అనుకున్నా. ఏమైందంట? అఘోరి అరెస్ట్ అయిందంట అన్నా. ఎప్పుడు? ఇప్పుడే అన్నా. ఏడా? పెళ్లి చేసుకున్న దగ్గరనే అన్న. మేడం ఒక్కటి మేడం దొరికిందా? ఓన్లీ అఘోరి ఒక్కతేనా? అఘోరమ్మన్ అయితే దొరికిందంట అన్న, మేడం గురించి తెలియదు అన్న. అవునా? బాగా ఫాలో అవుతున్నట్టు. నాకు చేయలు ఏం పని చేస్తలేవు, చేతబడైందా మరి ఏమైందో? ముందే మొన్న నీ పని చేస్తారన్నారు, మరి ఇప్పుడు E960కి ఏమవుతుందో ఏమో అర్థమవుతుంది. వీడియో అవసరం మనకి? చేద్దామన్నా. ఓకే, మొన్న మనం భస్మం చేస్తా అన్నది అన్న. ఓకే ఓకే. నాగిని 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 అఘోరి అరెస్ట్. ఇప్పుడే వచ్చిన తాజా వార్త ఏంటంటే అఘోరి అరెస్ట్. అఘోరి అరెస్ట్. ఇంకోటి ఏంటంటే అఘోరి అరెస్ట్ అయింది. ఎందుకంటే అరెస్ట్ చేసి అఘోరిని ఆంధ్రాకి తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే ఆంధ్రాలో ఫస్ట్ కేసు అయిందో అక్కడ నాకు తెలిసి 6 నుంచి 7 సంవత్సరాల నుంచి జైలు శిక్ష. అఘోరి దొరకడానికి మేజర్ కారణం, దొరకబట్టడానికి చాలా రోజుల నుంచి తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు కాలిస్తుంటే నేను ఉత్తరాఖండ్ లో ఉన్నా, ఇంకో తానున్నా అనే అబద్ధాలు బాగా మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే ఒకానొక టైంలో అఘోరి ఒక వీడియో తీసినప్పుడు వెనక ఒక ముసలాయన ఉన్నాడు. మొన్న పెళ్లి జరిగినప్పుడు కూడా అందులో ముసలాయన ఉన్నాడు. ఇంకోటి ఒక మేజర్ డౌట్ ఏంటంటే ఈ పెళ్లి సబ్జెక్ట్కి వస్తే పెళ్లిలో చదివిన మంత్రాలు ఎవరికైనా అర్థమైనాయో కాలేదో అవి శివుడికి సంబంధించిన మంత్రాలు. మన పెళ్లిలు ఏం జరుగుతాయి, మాంగళ్యం తంతునాదం ఈ స్టైల్లో ఉంటాయి మంత్రాలు. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఓకే, ఓవరాల్ గా అఘోరి అరెస్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు నాకు తెలిసి రిటర్న్ తీసుకొస్తున్నారు అఘోరిని. నైట్ అరెస్ట్ చేశారా, నైట్ పట్టుకున్నారా, మార్నింగ్ పట్టుకున్నారా క్లారిటీ లేదు. రేపు కానీ ఎల్లుండి కానీ తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకెళ్లి ఆంధ్రాలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీవర్షిని విషయానికి వస్తే బావా 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 ఎటువాయమ్మ నీ బావా. శ్రీవర్షిని కూడా నాకు తెలిసి శ్రీవర్షిని కూడా అరెస్ట్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో శ్రీవర్షిని ఆడపిల్ల కదా, అంటే ఆడపిల్లకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలో అంతవరకే ఇస్తాం మనము. మరీ లిమిట్ క్రాస్ అయి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మరి ఇప్పుడు నాకు తెలిసి జనాలకు చాలా మందికి సనాతన ధర్మం గురించి కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, నాకు తెలిసి కేకులు కట్ చేయడాలు, నాకు తెలిసి బాంబులు, అంటే వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఏదైతే బ్లాస్టింగ్ చేస్తారో ఇవన్నీ జరుగుతాయేమో అఘోరి విషయంలో. ఇవన్నీ చూస్తే ఇంకోటి ఆలోచిస్తే ఏమైతుందంటే అఘోరిని ఎలా అరెస్ట్ చేశారు, ఏం చేశారంటే కేదార్నాథ్ లో ఎక్కడైతే పెళ్లి చేసుకున్న దగ్గరే ఇప్పుడు ఉండి కేదార్నాథ్కి వెళ్ళిపోతున్నాం, ఆ తర్వాత మేము పైకి వెళ్తామనే మాటలు ఏవైతున్నాయో అవి జస్ట్ పోర్ట్రేషన్ పక్కకు జరపడానికి మాత్రం చెప్పినాయి. ఎందుకంటే పోలీసులను తప్పుదారి పట్టియడానికి మాత్రమే ఈ విధంగా మాట్లాడేదని తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయింది కాబట్టి అఘోరి వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎవరెవరు ఎన్నుకుంటే నడిపించరు. ఎందుకంటే ఎవరి అస్తం లేకుండా ఇంత ధైర్యంగా ఎవరు చేయరు. నాకు తెలిసి అఘోరికి మరి కాళ్ళు కిందికి వేసి తలకాయ మీదకి వేస్తారా, లేదంటే తలకాయ కిందికి వేసి కాళ్ళు మీదకి వేసి కొడతారా? ఒకసారి ఊహించుకోండి ఎట్లుంటది అనేది. అఘోరి యాక్టింగ్, అఘోరి పెట్రోల్ బంకులు, అఘోరి కథలు, అఘోరి కట్టెలు, అఘోరి కుక్క పిల్లలు, అఘోరి శ్రీవర్షన్లు. ఏమాయనకు ఏం చేద్దాం ఇప్పుడు, ఎట్లా చేద్దాం చెప్పురి. నిద్రలో ఉన్నా, యాక్చువల్లీ కొంచెం నిద్రమబ్బులో ఉన్నా, పడుకున్నా, అసలు హెల్త్ బాగాలేదు. అఘోరి గురించి మాట్లాడినప్పటి నుంచి నాకు కూడా అస్సలు బాగుండట్లేదు. బట్ ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా చూసుకోండి. అఘోరి మరి భస్మం చేస్తా అన్నది, బుస్ అన్నది.
కుష్ అన్నది ఒకటేసారి. మరి అఘోరి మంత్రాలు ఇప్పుడు ఎట్లా ఫలించినాయి, మరి పోలీసులు వస్తున్న విషయం అఘోరికి మంత్రాల త్రుగా తెలియలేదా, మరి పోలీసులు అనేది ఎందుకు కట్టేయలేదు మేము మంత్రాలు వచ్చినామైతే. ఒకనొక సందర్భం ఏంటంటే కేదార్నాథ్ నుంచి మనతో ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది మొన్న, ఆడియో కూడా మీరు వినే ఉంటారు. ఇక్కడ మెయిన్ మన హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం ఏంటంటే అఘోరి అరెస్ట్. ఇక్కడ కొన్ని విషయాలు అంటే అఘోరి అరెస్ట్ అవుతే వాళ్ళ ఫ్యామిలీ మారుమూల ప్రాంతం, వాళ్ళ ఫ్యామిలీ కూడా హట్ అవ్వచ్చు. అంటే హట్ మీన్స్ ఎందుకంటే ఇక్కడ చాలా అమ్మాయిల ఫ్యామిలీస్ చాలా బుక్ అయిపోయినాయి. ఇక్కడ శ్రీవర్షిని పాపం శ్రీవర్షిని ఎంత ఫీల్ అవుతుందో ఇప్పుడు వాళ్ళ బాబా అరెస్ట్ కాగానే. మరి ఫస్ట్ వైఫ్ స్టోరీ ఏంటి, మరి ఫస్ట్ వైఫ్ ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కేక్లు ఏమైనా కట్ చేస్తుందా లేదంటే ఏంటి, దండలు ఏమన్నా వేస్తుందా, ఒకసారి చూడాల్సిన విషయం ఉంది. నెక్స్ట్ అఘోరిని ఏం చేయబోతున్నారు, ఎక్కడ జైలు వేయబోతున్నారు ఏంటి అనేది మీకు ఇంకొక వీడియో అప్డేట్ వస్తుంది. జైల్లో వేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి జరుగుతుంది అనేది. ఇక్కడ మనకు తెలిసిన దాని ప్రకారంగా ఇప్పుడు వచ్చిన సమాచారం, ఇప్పుడు నైట్ 2 అవుతుంది, 2 o'clock వీడియో తీస్తున్నాం. యాక్చువల్లీ నేను ఈ సమాచారం వచ్చింది కాబట్టి వస్తుందన్న ఇంటెన్షన్తో ఇక్కడే పడుకున్నాను. మళ్ళీ ఇంటికి పోయి రావాలంటే ఇబ్బంది కాబట్టి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వేరే వీడియోలు అవి చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవరైతే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గాడు, శ్రీనివాస్ గీడు, శ్రీనివాస్ బోడు, ఓకే, శ్రీనివాస్కు గుండు కొట్టిస్తామని కొంతమంది అన్నారు. శ్రీనివాస్ని అఘోరీలు ఎవరైతే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వీళ్ళు ఒక విధంగా మాట్లాడారు. మరి వాళ్ళ మాటల్లోనే మనకు కొన్ని ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మరి అఘోరి అరెస్ట్ అయినందుకు అనేది ఒక విషయం మనం అడగాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే ఈరోజు చాలా మంది కష్టపడ్డారు. ఇక్కడ అఘోరి అరెస్ట్ అవ్వడానికి చాలా మంది కష్టపడ్డారు. చాలా మంది పనులు మానేసుకొని, మీడియా మిత్రులు కావచ్చు, సో కాల్డ్ ఇంకా వేరే శివరుద్రస్వామి కావచ్చు, లాయర్ గారు కావచ్చు, లేదంటే ఫస్ట్ వైఫ్ కావచ్చు, సెకండ్ వైఫ్ అంటే గన్ను లేని గంట, గంట లేని గన్ను, మరి ఏ విధంగా చూసుకోవచ్చో తెలియదు. మరి మన కొట్టిర్రు, అక్కడ కొన్ని విషయాలు కొట్టిర్రు అని తెలుస్తున్నాయి అఘోరిని. నిజంగానే వాస్తవమా అవాస్తవమా తెలియదు. మనకు వచ్చిన వివరణను బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సీరియస్గా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే పాపం అఘోరిని శ్రీనివాస్ ఎంత పానాయ శ్రీనివాస్, మోతవారి మాటలన్నీ మాట్లాడుతీవి కూర్చొని, కార్డుండంటివి, అదంటివి ఇదంటివి, ఈరోజు ఎంత పనాయ శ్రీనివాస్. నాకు తెలిసి పశ్చాత్తాప పడతాడా లేదా, బాధ ఏం లేదు, హ్యాపీగానే ఉంది. కాకపోతే ఇక మీకు కొంచెం ఫేస్ సాడ్గా పెట్టాలని పెట్టినట్ల ఏం ఫీల్ అవ్వకండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎంతమంది అఘోరిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది ఒక మీ కామెంట్ రూపంలో. ఎందుకంటే మేము నిద్ర లేకుండా ఇంత రాత్రులు వీడియోలు తీస్తున్నామంటే దానికి మీరు మీ సపోర్ట్ వల్లనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో వీడియోలా కొన్ని ఏం జరిగినాయి, ఎవరెవరు ఉన్నారు, అఘోరి వెనుక ఎవరుండి ఇది చేయించారు, అఘోరి అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడింది, పెట్రోల్ పోసుకుంటానే ఎందుకు బ్లాక్మెయిల్ చేసింది, ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులతో ఏం మాట్లాడింది, పోలీసులు అక్కడ కొట్టారనేది కొన్ని, అంటే కొట్టారు మీన్స్ ఉంటది కదా, నా కొడక, నాకు, ఇది నీకు అనే వర్డ్స్ అనేటివి కొన్ని లూజ్ టాక్. అంటే సీఎంనే మాట్లాడిన వ్యక్తి పోలీసు లెక్క కాదు. కాకపోతే మన కోసం పనిచేస్తారు పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు అదే రెస్పెక్టబుల్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, తెలంగాణ పోలీసులు కావచ్చు, వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పోలీసు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఎప్పుడు కానీ ఒక తప్పుడు పని చేస్తున్నామంటే ఏ రోజు మనం హీరో అవుతాం అనుకోవడం మూర్ఖత్వం. ఏదో ఓ రోజు మన పాపం మండుతుంది అనేది ఇక దీనికి ఉదాహరణ. ఇంకో విషయం ఏంటంటే అఘోరి శ్రీవర్షిని బాగా ఏడుస్తుంది. నిన్న మొన్న కార్లల్లా మరి వీళ్ళు ఏంటి ఎట్లా చేసిర్రు ఏంటి, ఎనుకున్న ఆయన ఎవరు అంటే పెళ్లి చేసిన ఆయన కావచ్చు, అంతకన్నా ముందు ఒక వీడియో రిలీజ్ చేసిన దాంట్లో ఉన్న ముసలైన కావచ్చు, వీళ్ళందరూ ఒకటే. అక్కడ ఆ పెళ్లి కూడా అది పెళ్లి కాదు అసలు. ఈ పెళ్లిళ్ళు చేసుకొని అక్కడే ఉండి మనసులను డివైడ్ చేయడం కావచ్చు, ఇదంతా ఒక విధంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ కూడా ఉంది. ఎందుకంటే మీ కామెంట్స్ బూస్టింగ్ వల్లనే మేము ఇంకా ఇంత ఫైర్ గా వర్క్ చేయగలుగుతున్నాం. పోలీసు వ్యవస్థ కావచ్చు, లేదంటే శివరుద్ర స్వామి కావచ్చు, మరి ఇక శ్రీనివాస్ అంటే మరి చాప్టర్ క్లోజ్ అయింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది మీరు ఇక ముందు స్టే ట్యూన్, వస్తాయి వీడియోలు. ఓకేనా. ఇంకోటి ఓవరాల్ గా హ్యాపీ విషయం ఏంటంటే అఘోరి చాప్టర్ క్లోజ్. ఓకే, నీ చాప్టర్ క్లోజ్, ఇంకా నీది అయిపోయింది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో వీడియో ముందు మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.